హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కథలు చలనచిత్రాలు. ఈ వీడియోలో మిస్టరీ, రొమాన్స్, కామెడీ జోన్రాలో 2020లో వచ్చిన పామ్ స్ప్రింగ్స్ అనే మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. IMDbలో 7.4, రోటెన్ టమాటోస్ లో 94% రేటింగ్ ఉండే ఈ మూవీ ఈ జోన్రాస్ లో వచ్చే టిపికల్ మూవీస్ కంటే కొంచెం డిఫరెంట్ గా చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఇంకా ఇప్పటి వరకు ఈ మూవీని చూడని వాళ్ళకి స్పాయిలర్ అలర్ట్ తో లెట్స్ స్టార్ట్ ద స్టోరీ. టాలా మరియు అబ్రహీం అలియాస్ ఏబ్ అనే జంట కాలిఫోర్నియాలోని పామ్ స్ప్రింగ్స్ అనే రిసార్ట్ లో నవంబర్ 9వ తారీఖు పెళ్లి చేసుకోవడానికి తయారవుతారు. ఆ పెళ్లికి వచ్చిన గెస్ట్లలో టాలాకి ఫ్రెండ్ అయిన మిస్టీ అనే అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ అయిన నైల్స్ కూడా ఉంటాడు. 9th నవంబర్ పామ్ స్ప్రింగ్స్ లో వచ్చిన భూకంపంతో మూవీ మొదలవుతుంది. ఆ రోజు పొద్దున్నే తన రూమ్ లో నిద్రలేచిన నైల్స్ జరగబోతున్న పెళ్లి కోసం రెడీ అవుతున్న తన గర్ల్ ఫ్రెండ్ అందాన్ని అభినందించడంతో సరే తొందరగా ముగిద్దాం అని తన గర్ల్ ఫ్రెండ్ అనడంతో వాళ్ళిద్దరూ పనిలోకి దిగినప్పటికీ మళ్లీ తన గర్ల్ ఫ్రెండ్ అయిన మిస్టీ వల్లనే వాళ్ళు చేద్దాం అనుకున్న పని పక్కదారి పడుతుంది. అక్కడికి చేరిన వాళ్ళందరూ పెళ్లి పనుల్లో బిజీగా ఉంటే చేసే పనేమీ లేక నైల్స్ ఈ ప్రపంచంతో నాకేం పని లేదు అన్నట్టు అక్కడే ఉన్న స్విమ్మింగ్ పూల్ లో తాపీగా రిలాక్స్ అవుతూ ఉంటాడు. తన దగ్గరికి జెర్రీ అనే ఒక వ్యక్తి వచ్చి, ఏంటి మావా, ఏంటి సంగతి, ఎలా నడుస్తుంది ఇవాళ అని అడిగితే, నిన్న ఇవాళ రేపు ఏకో పరబ్రహ్మం, అంతా ఒక్కటే, అంతా మాయ అని నైల్స్ బదిలిస్తూ, నీ పరిస్థితి ఏంటి అని జెర్రీని అడిగితే, ఈ రోజు ఇప్పుడేగా మొదలైంది, సాయంత్రం అయ్యేలోపు మన మధ్య ఏదైనా జరగచ్చు, ఇదే మాట తర్వాత అడుగు చెప్తా అని నైల్స్ తో అంటాడు. దానికి మనోడు నవ్వుతూనే సర్లేవో పక్కకి పో అని బదులిస్తాడు. జెర్రీ నైల్స్ ని ఏమడిగాడో దానికి నైల్స్ ఏం సమాధానం చెప్పాడో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఆ పెళ్లికి వచ్చిన వాళ్ళలో ప్రపంచంతో సంబంధం లేదు అన్నట్టుగా పీతల తాగే వాళ్ళలో నైల్స్ తో పాటు ఇంకో వ్యక్తి కూడా ఉంటుంది. తనే టాలాకి అక్కయ్య అయిన సారాకి అప్పటికే పెళ్లి అయి ఉండటం, 2 సంవత్సరాల తర్వాత అది బ్రేకప్ కూడా అయి ఉండడంతో తనకి లవ్, పెళ్లి మీద ఇంట్రెస్ట్ పోతుంది. దాంతో తను అసలు అక్కడ ఎందుకున్నానా అన్నట్టుగా ఫీల్ అవుతూ తాగుతూనే ఉంటుంది. పగలు పెళ్లైన తర్వాత రాత్రి తాగి తందనాలు ఆడడానికి ముందు కొత్తగా పెళ్లైన జంట గురించి 4 మంచి మొక్కలు చెప్పే కార్యక్రమం మొదలవుతుంది. దాంట్లో నైల్స్ గర్ల్ ఫ్రెండ్ అయిన మిస్టీ అసలు తను ఏం చెప్పాలనుకుంటుందో తనకే తెలియదు అన్నట్టుగా తను రాసుకున్న స్పీచ్ ని చెప్పిన తర్వాత, నోరు తిరిగే 4 మంచి ముక్కలు నువ్వు కూడా వదులు అన్నట్టు టాలాకి అక్కయ్య అయిన సారాని పిలుస్తుంది. తన పేరుని పిలవడంతో షాక్ అయిన సారా, నా పాటికి నేనేదో తాగి తందనాలు ఆడదాం అన్నట్టుగా రిలాక్స్ అవుతూ ఉంటే నన్ను పిలిచి స్పీచ్ ఇవ్వమంటున్నారేంటి అన్నట్టుగా షాక్ అయి చూస్తూ ఉంటుంది. అంటే తన చెల్లి పెళ్లిలో తన చెల్లి గురించి తను మాట్లాడాలి అని కూడా తెలియకుండా అసలు తన పెళ్లికి ఎందుకు వచ్చిందో మరి. ఇంకా సారాని కాపాడడానికి అన్నట్టుగా నైల్స్ బాబు మైక్ ను అందుకుంటాడు. అప్పటి వరకు నైల్స్ ఎవరో అక్కడ ఉన్న వాళ్ళెవరికి పరిచయం లేకపోవడంతో అసలు వీడెవడు, ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఇక్కడికి ఎందుకు వచ్చాడు అన్నట్టుగా చూస్తూ ఉంటారు. దానికి కారణం పెళ్లికొచ్చిన వాళ్ళందరూ పద్ధతిగా రెడీ అయ్యి వస్తే మనడు మాత్రం ఏదో బీచ్ లో విహారయాత్రకి వెళ్లాను అన్నట్టుగా ఒక నిక్కర్ మీద పూల చొక్కా వేసుకుని వస్తాడు. మనోడు మాట్లాడడం మొదలు పెట్టిన తర్వాత అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడ్రా వీడు అని కన్ఫ్యూజన్ లో ఉన్న వాళ్ళందరూ వాడు చెప్పాలనుకుంటుంది పూర్తయ్యేసరికి ఆనందంలో ఏడుస్తూ ఉంటారు. నైల్స్ చెప్పాలనుకుంటున్న స్పీచ్ కూడా కొత్తగా పెళ్లైన జంట గురించి చెప్పాలనుకుంటున్నాడా లేదా సారాకి చెప్పాలనుకుంటున్నాడా అనిపించేలా ఉంటుంది. స్పీచ్ తో పాటు సారాని పడేయడానికి కావాల్సిన పులిహోర కలపడంతో అది ఫలించింది అన్నట్టు సారా వాడి దగ్గరకు వచ్చి మాట్లాడడం మొదలు పెడుతుంది. కాసేపు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న తర్వాత, నాతో కలిసి పక్కకు వస్తావా అని నైల్స్ సారాని అడగడంతో, నీ గర్ల్ ఫ్రెండ్ అయిన మిస్టీ ఏమనుకుంటుందో అని సారా అంటుంది. ఓ, తన గురించి ఏం పట్టించుకోకు, తను ఆల్రెడీ చాలా బిజీగా ఉంది అంటూ నైల్స్ సారాని తీసుకువెళ్లి మిస్టీ ఏం చేస్తుందో చూపిస్తాడు. అప్పటికే మిస్టీ ఆ వెడ్డింగ్ కి వచ్చిన ట్రెవర్ అనే గెస్ట్ తో చేయకూడని పని చేస్తూ బిజీగా ఉంటుంది. అది చూసిన వీళ్ళిద్దరూ కూడా అదే పని చేద్దాం అనుకోవడంతో అక్కడి నుంచి దూరంగా వెళ్తారు. వాళ్ళిద్దరూ అక్కడ బిజీ అవుదాం అనుకుంటున్న టైంలోనే అప్పటి వరకు నైల్స్ జరగకూడదేదో జరగబోతుంది అన్నట్టుగా తను భయపడుతూ ఉన్నట్టుగానే ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు అన్నట్టుగా ఒక బాణం దూసుకుని వచ్చి నైల్స్ వెనకాల గుచ్చుకుంటుంది. అది చూసి భయపడిపోయిన సారా అరుస్తూ ఉంటే నైల్స్ మాత్రం, నువ్వు వచ్చావని నాకు తెలుసురా, నేను నీకు దొరకను అంటూ అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. పొదల చాటు నుండి నైల్స్ పై బాణం వేసిన వ్యక్తి నైల్స్ ని తరుముతూ తన వెనకాలే పరిగెడుతూ ఉంటాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత నైల్స్ ఆ వ్యక్తికి కనపడకుండా దాక్కోవడంతో, నువ్వు ఇప్పుడు తప్పించుకున్నానని అనుకుంటున్నావేమో, నిన్ను ఖచ్చితంగా చంపేస్తా అని గట్టిగా అరిచి బాణం వేసిన వ్యక్తి పక్కనే ఉన్న గుహలోకి వెళ్లిపోతాడు. అతను వెళ్లిపోయిన తర్వాత తనకి తగిలిన బాణాల వలన బ్లీడ్ అవుతూ ఎప్పుడెప్పుడు చనిపోతానా అన్నట్టుగా ఉన్న నైల్స్ అతను వెళ్లిన అదే గుహలోకి పాక్కుంటూ
వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. అసలు అప్పటి వరకు ఏం జరుగుతుందో తెలియక కంగారు పడిపోతున్న సారా నైల్స్ ని వెతుక్కుంటూ అదే గుహ దగ్గరికి వస్తుంది. నైల్స్, ఏమైంది నీకు అని సారా అంటే, నువ్విటువైపు రాకు, అక్కడే ఆగు, నువ్విటువైపు రాకు అని సారాతో చెప్తూ నైల్స్ ఆ గుహ వైపు వెళ్తూ ఉంటాడు. ఆ గుహలోకి వెళ్లడానికి ప్రయత్నిస్తూ నైల్స్ కొంత దూరం పాకిన తర్వాత ఏదో ఫోర్స్ తనని లాగేసినట్టుగా అక్కడి నుంచి డిసప్పీర్ అయిపోతాడు. కట్ చేస్తే తను నిద్ర లేవగానే తన రూమ్ లో తన గర్ల్ ఫ్రెండ్ రెడీ అవుతూ ఉంటుంది. మళ్ళీ తన అందాన్ని అభినందించిన తను మనం ఇంతకు ముందు చూసినట్టుగానే తను ఆ రోజుని యథావిధిగా మొదలు పెడతాడు. తను ఆ రూమ్ లో నిద్ర లేవడం, ఆ తర్వాత తను చేసిన పనుల్నే మనం ఈ మూవీ మొదట్లో చూసింది. మళ్ళీ స్విమ్మింగ్ పూల్ లోకి చేరి ప్రపంచంతో నాకు పని లేదు అన్నట్టుగా తాగుతూ రిలాక్స్ అవుతున్న తన దగ్గరికి అప్పుడే స్విమ్మింగ్ పూల్ వైపు బయటికి వస్తున్న సారా, ఏం చేసావురా నన్ను అంటూ నైల్స్ పై విరుచుకు పడుతుంది. తన నుంచి తప్పించుకోవడానికి మనోడు స్విమ్మింగ్ పూల్ లోకి దూకితే వాణ్ణి పట్టుకోవడానికి సారా కూడా స్విమ్మింగ్ పూల్ లోకి దూకుతుంది. అదే టైంలో అక్కడికి వచ్చిన తన సిస్టర్ అయిన టాలా, సారా ఏం చేస్తున్నావు ఆ పూల్లో, బయటికి రా అంటూ తడిగా ఉన్న స్విమ్మింగ్ పూల్ దగ్గర చిన్న పిల్లలా పరిగెడుతుంది. తనేదో స్విమ్మింగ్ పూల్ లో దూకిందనుకో, అయిపోయిన తర్వాత బయటకు వస్తుంది కదా. కంగారు పడుతూ స్విమ్మింగ్ పూల్ లో ఉన్న తన సిస్టర్ కోసం తను బయట పరిగెత్తడంతో ముందుకు పడుతుంది. మరి ముందుకు పడితే మూతిపళ్ళు రాలకుండా ఉంటాయా? ముందున్న 2-3 ఎగిరిపోతాయి. పళ్ళూడిపోయిన మొహంతో పెళ్లికెళ్తే పెళ్లి కూతురికి పళ్ళు లేవని వచ్చిన వాళ్ళందరూ ఎగతాళి చేస్తారు కాబట్టి వాటిని ఫిక్స్ చేయించుకోవడానికి హాస్పిటల్ కి వెళ్తుంది. ఆ రోజంతా కేయోటిక్ గా మారడంతో అసలు ఏం జరుగుతుందిరా అంటూ సారా నైల్స్ ని నిలదీయడంతో, నా వెనకాల ఆ కేవులోకి రావద్దని నేను నిన్ను ఆపడానికి ప్రయత్నించాను, చూస్తుంటే నువ్వు వెళ్ళినట్టున్నావే అని నైల్స్ అంటాడు. నైల్స్ అన్నట్టుగానే ఆరోస్ చేత అటాక్ చేయబడి ఆ గుహలోకి పాకుతూ నైల్స్ వెళ్లిన తర్వాత తనని ఫాలో అవుతూ సారా కూడా ఆ గుహలోకి వెళ్తుంది. నైల్స్ డిసప్పీర్ అయిపోయినట్టుగానే సారాని కూడా ఏదో ఫోర్స్ ఆ గుహలోకి లాగేసినట్టు తను కూడా డిసప్పీర్ అయిపోతుంది. కట్ చేస్తే అదే November 9th తను బెడ్ మీద మేలుకుంటుంది. కిటికీలోంచి బయటికి చూస్తే అది ఇంకా November 9th అనేట్టుగా పెళ్లి హడావిడి జరుగుతూ ఉండడంతో తను పడుకున్న రూమ్ లో నుంచి బయటికి వచ్చి తన పేరెంట్స్ దగ్గరికి వెళ్లి ఇదే రోజు అని కంగారుగా అడుగుతుంది. ఇవాళ November 9th నీ సిస్టర్ కి పెళ్లి రోజు అని వాళ్ళు చెప్తే, అదేంటి ఈ రోజు నిన్న ఆల్రెడీ జరిగిపోయింది కదా అని సారా కంగారు పడుతూ బయటికి చూస్తే అప్పుడే స్విమ్మింగ్ పూల్ లో రిలాక్స్ అవుతున్న నైల్స్ కనపడడంతో వాడి మీద అటాక్ చేస్తుంది. ఇంకా నైల్స్ తో మాట్లాడుతున్న సారా అసలు ఏం జరుగుతుంది, ఇవాళ ఏ రోజు అని అడిగితే, ఇది ఈ రోజు, నిన్న ఇదే రోజు, రేపు కూడా ఇదే రోజు, ఆ తర్వాత వచ్చే ప్రతి రోజు ఇదే రోజు అవుతుంది, మళ్ళీ ఇది రాని రోజు అన్నట్టుగా మనిద్దరం కలిసి ఎప్పుడో పాట పాడుకున్నట్టున్నాం, అందుకే ఈ రోజు తప్ప మన జీవితంలో ఏ రోజు రాదు అన్నట్టుగా ఈ ఒక్క రోజే మళ్ళీ రిపీట్ అయ్యేలా ఇన్ఫినైట్ లూప్ లో స్టక్ అయిపోయాం అని నైల్స్ అంటాడు. అసలు వాడు తనతో ఏం చెప్పాలనుకుంటున్నాడో అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్న సారా దాంట్లో నుంచి ఎలాగైనా బయటపడాలి అనుకుంటూ నిన్న తను వెళ్లిన గుహని వెతుక్కుంటూ వెళ్తుంది. గుహని వెతుక్కుంటూ వెళ్లిన తను తిరిగిన చోట తిరగకుండా తిరిగి అలసిపోతుంది తప్ప తను వెతుకుతున్న గుహ ఎక్కడ వెతికినా ఎంత వెతికినా ఎక్కడా కనపడదు. వెతికి మండుటెండలో వడదెబ్బ కొట్టింది అన్నట్టుగా అలసిపోయి పడి ఉన్న సారా దగ్గరకి నైల్స్ వచ్చి, గుహే కదా నీకు కావాల్సింది, ఇప్పుడు వస్తది చూడు అని ఒక చిటికేస్తాడు. అంతే, భూమి బద్దలైందా అన్నట్టుగా ఒక పెద్ద భూకంపం వచ్చి పక్కనే ఉన్న ఒక కొండలో ఒక గుహ ఏర్పడుతుంది. అంటే మనోడు చిటికేశాడు కాబట్టి భూకంపం రాలేదు. అప్పటికే ఆ రోజుని చాలా సార్లు మనోడు బతికేసి ఉన్నాడు కాబట్టి అదే టైంలో వస్తుందో మనోడికి ఎగ్జాక్ట్ గా తెలుసు కాబట్టి అది వచ్చే టైంలోనే చిటికేస్తాడు అనమాట. కొండకి బొక్కపడి ఒక గుహ ఏర్పడిందో లేదో మనోడు ఏదో చెప్పాలనుకుంటున్నా అదేం పట్టించుకోకుండా సారా పరిగెత్తుకుంటూ ఆ గుహలోకి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే బెడ్ మీద నిద్రలేచిన సారా బయటికి చూస్తే పెళ్లి హడావిడి మొదలవుతుంది. అంటే మళ్ళీ అదే రోజు నిద్రలేచాను అని రియలైజ్ అయిన సారా కారులోకి ఎక్కి తను ఉన్న కాలిఫోర్నియా నుంచి టెక్సాస్ వరకు డ్రైవ్ చేసుకుంటూ ఆస్టిన్ లో ఉన్న తన ఇంటికి తిరిగి వెళ్లిపోతుంది. ఆ రోజంతా కష్టపడి డ్రైవ్ చేసి తర్వాత రోజు పొద్దున్నే తన ఇంటికి వెళ్లిన సారా ఎలాగైనా అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాను అనుకుంటూ ఒక కునుకు తీయగానే మెలకువ వచ్చేసరికి తన సిస్టర్ కి పెళ్లి జరుగుతున్న అదే పామ్ స్ప్రింగ్స్ లో తను ఇంతకు ముందు 3 సార్లు నిద్రలేచిన అదే బెడ్ మీద నిద్రలేస్తుంది. దాంతో నైల్స్ దగ్గరికి వెళ్లి తనని తీసుకుని కారులో రైడ్ కి వెళ్తుంది. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది అని తను అడిగితే, ఎందుకు జరుగుతుందో నాకు తెలీదు, కానీ డే మాత్రం రిపీట్ అవుతూనే ఉంటుంది. చనిపోతే దీని నుంచి బయటపడొచ్చేమోనని చాలా సార్లు నన్ను నేను చంపేసుకున్నాను కూడా, కానీ చనిపోయిన ప్రతిసారి ఇదే రోజు మళ్ళీ అదే టైంలో అదే ప్లేస్ లో నిద్రలేస్తూ ఉంటాను. కాబట్టి అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది, దీని నుంచి ఎలా బయటపడాలి అనే దాని గురించి ఆలోచించడం మానేసి ఆగకుండా రిపీట్ అవుతున్న ఇదే రోజుని అలా గడిపేస్తున్నానంతే అని
నైల్స్ అంటాడు. అలా బతకడంలో అర్థం లేదు, దీని నుంచి ఎలాగైనా నేను బయటపడతాను అంటూ కారుని వేగంగా తీసుకువెళ్లి ఎదురుగా వస్తున్న ట్రక్కుకి గుద్దుదాం అని సారా అనుకుంటే అప్పటికే ఎన్నోసార్లు చనిపోయి అదేదీ వర్కౌట్ అవదు అని తెలుసుకున్న నైల్స్ యాక్సిడెంట్ అయిన తర్వాత నొప్పి తెలియకుండా ఐసీయూలో చేరకుండా తొందరగా పైకి పోవాలి అన్నట్టు సీట్ బెల్ట్ తీసి చావుకి సిద్ధపడతాడు. కట్ చేస్తే వాళ్ళు ఎదురు చూస్తున్నట్టుగానే డే రీసెట్ అయిన తర్వాత ఒక బార్ లో కూర్చుని మళ్లీ బాతాకాని పెట్టుకుంటారు. తను స్టక్ అయిపోయిన ఈ లూప్ లో సారా కూడా తనతో జాయిన్ అవ్వడానికి ముందు నైల్స్ అప్పటి వరకు దాని నుంచి బయటపడడానికి అన్నట్టుగా తనని తాను చంపేసుకుంటూ ఏమేం ట్రై చేశాడో అన్ని సారాకి చెప్తూ ఉంటాడు. నిన్ను చంపడానికి ఎవడో ప్రయత్నించాడు కదా, వాడెవడు అని సారా అడిగితే పెళ్లి కొడుకు నాన్నకి కజిన్ అవుతాడు అనుకుంటా, ఇక్కడి నుంచి 2 గంటల దూరంలో ఉండి ఆ రోజు పెళ్లికని వచ్చాడు, నాకు అతని గురించి అది మాత్రమే తెలుసు అని నైల్స్ అంటే, అది సరే వాడింతకీ నిన్నెందుకు చంపాలనుకుంటున్నాడు అని సారా అడుగుతుంది. నేను ఈ లూప్ లో స్టక్ అయిపోయిన చాలా కాలం క్రితం అతని పేరు రాయ్. ఆ రోజు రాత్రి రాయ్ తో పార్టీ చేసుకున్నాను. మేమిద్దరం చాలా తాగి నా గర్ల్ ఫ్రెండ్ ఎఫ్ఐఆర్ లో ఉన్న ట్రెవర్ దగ్గర మాకు దొరకకూడదు కూడా దొరకడంతో దాన్ని పీల్చి ఒళ్ళు తెలియకుండా ఇష్టం వచ్చినట్టుగా ఎంజాయ్ చేశాం. ఆ తర్వాత మాటల్లో రాయ్ కూడా తన జీవితం గురించి డిసప్పాయింట్మెంట్ గా ఉన్నాడు అని నాకు తెలియడంతో తనకి ఆ కేవ్ ని చూపిస్తూ నీ జీవితంలో నీకు కావాల్సిన సమాధానాలన్నీ దాంట్లో ఉన్నాయి అని చెప్పి ఒకవేళ తను ఆ గుహలోకి వెళ్తే ఏం జరగబోతుందో కూడా చెప్పేలోపు అప్పటి వరకు నేను తాగి పీల్చి ఒళ్ళు తెలియకుండా ఉండడంతో పడిపోయాను. కట్ చేస్తే రాయ్ కూడా నాలాగే ఈ డేలో స్టక్ అయిపోయాడని నాకు అర్థమైంది. ఇంకా అప్పటి నుంచి కొన్ని వారాలు లేదా నెలలకు ఒకసారి నన్ను చంపుదాం అన్నట్టుగా వచ్చి నన్ను టార్చర్ చేస్తూ ఉంటాడు అని నైల్స్ ఆ రాయ్ గురించి చెప్తాడు. సరే, లూప్ లో స్టక్ అయిపోయిన ఇంతకాలంలో నువ్వు మరి ఎంతమందితో ఉన్నావు అని సారా అడిగితే ఆ జెర్రీ బాబుతో సహా చాలా మందితో, పెళ్లి కూతురైన నీ సిస్టర్ ని కూడా ట్రై చేశాను కానీ వర్కౌట్ అవ్వలేదులే అని నైల్స్ చెప్తాడు. మరి మనిద్దరం కలుసున్నావా అని సారా అడిగితే నాకు గుర్తున్నంత వరకు మన మధ్య ఏం జరగలేదు అని నైల్స్ అంటూ, సరే పెళ్లి టైం అవుతుంది పద వెళ్దాం అని సారాని అడిగితే నేను రానక్కడికి, ఆ లవ్వు గివ్వు అదంతా పెద్ద కొవ్వు అని సారా అక్కడ జరగబోతున్న పెళ్లిని కొట్టి పడేస్తుంది. సరే పెళ్లికి వెళ్లకుండా ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని నైల్స్ అడిగితే దాంతో సారా, ఒకవేళ మనం మాత్రమే ఈ లూప్ లో స్టక్ అయిపోయి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ జీవితాలు మామూలుగానే కొనసాగుతుంటే మనం దీని నుంచి బయటపడడానికి తన సిస్టర్ అయిన టాలా తన బ్రదర్ కి బోన్ మ్యారో ఇస్తున్నట్టుగా ఏదో ఒక యాక్ట్ ఆఫ్ సెల్ఫ్లెస్నెస్ చెయ్యాలేమో, అప్పుడే మనం ఈ లూప్ నుంచి బయటపడగలమేమో అంటున్న సారా అలా చేయాల్సిన యాక్ట్ ఆఫ్ సెల్ఫ్లెస్నెస్ ఏంటో రియలైజ్ అవడంతో పెళ్లికి తిరిగి వెళ్తుంది. కరెక్ట్ గా పెళ్లి జరిగే టైంలో దానిని ఆపేస్తున్నాను అన్నట్టుగా సారా మైక్ ని తీసుకుని ఏదో చెప్పాలి అనుకుంటూ ఆగిపోయి తన సిస్టర్ అయిన టాలా చెవిలో ఏదో చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తను అసలు ఏం చెప్పిందా అని జనాలందరూ అనుకుంటున్న టైంలో సరిగ్గా అక్కడ భూకంపం రావడంతో జనాలందరూ దాని గురించి భయపడుతూ ఉంటారు. తన సిస్టర్ చెవిలో ఏదో ఊది తను చేయాలనుకుంటున్న యాక్ట్ ఆఫ్ సెల్ఫ్లెస్నెస్ చేశాను అని తను అనుకుని ఇంకా లూప్ నుంచి తను బయటపడుతుంది అన్నట్టుగా నైల్స్ తో సారా పిచ్చి పిచ్చిగా ఏదో వాగినప్పటికీ కట్ చేస్తే అదే రోజు మళ్లీ నిద్రలేస్తుంది. ఇంకా తను చేయగలిగింది ఏదీ లేదు అని రియలైజ్ అయిన సారా నైల్స్ లాగానే ఆ రోజుని యాక్సెప్ట్ చేస్తూ తను కూడా నైల్స్ లాగానే ప్రపంచంతో పని లేదు అన్నట్టుగా బ్రతకడానికి సిద్ధపడుతుంది. ఆ పెళ్లికి సంబంధించిన కేయోస్ నుంచి ఎస్కేప్ అవడానికి అన్నట్టుగా ఆ పక్కనే ఒక నైబర్ హౌస్ ఖాళీగా ఉండటంతో వాళ్ళు ఆ పామ్ స్ప్రింగ్స్ లో లేరని ఎప్పుడొస్తారో తెలియదు అన్నట్టుగా తను ఆ ఇంటిని సేఫ్ హౌస్ కింద రిలాక్స్ అవ్వడానికి వాడుకుంటున్నాను అన్నట్టు సారాని అక్కడికి తీసుకువెళ్తాడు. అదే కాకుండా వాళ్ళు ఏం చేసినా ఎలా చనిపోయినా అదే రోజు మళ్లీ తిరిగి వస్తారు కాబట్టి వాళ్ళ లైఫ్ లో అప్పటి వరకు వాళ్ళు చేయాలనుకుంటున్న అడ్వెంచర్స్ అన్నిటినీ చేసేస్తారు. కేర్ ఫ్రీగా వాళ్ళకి నచ్చినట్టుగా ఆ రోజుని మళ్లీ బ్రతుకుతున్న వాళ్ళు ఒకరికి ఒకరు దగ్గరవుతూ ఎప్పటి నుంచో వాళ్ళ మధ్య ఉన్న ఫీలింగ్స్ ని వాళ్ళు ఎదురు చూస్తున్నట్టుగానే షేర్ చేసుకుంటారు. అప్పటి వరకు అసలు ఏంటి జీవితం అనుకుంటున్న సారా నైల్స్ కి దగ్గరవుతూ ఉండడంతో తనకి కూడా తన జీవితం మీద ఆశ చిగురుస్తుంది. మళ్లీ అదే రోజు అదే పామ్ స్ప్రింగ్స్ లో నిద్రలేస్తున్న సారా ఆ రోజు కూడా యథావిధిగా నవంబర్ 9th నిద్రలేచినప్పటికీ ఇక్కడే మనకి రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే సారా తన సిస్టర్ అయిన టాలా పెళ్లి చేసుకోబోతున్న ఏబ్ తో ఆ పెళ్లి ముందు రోజు రాత్రి తనతో గడుపుతుంది.
అందుకే తను పొద్దున్నే నిద్రలేచిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోదామా అనే ఆతృతలో ఉంటూ ఉంటుంది. కానీ నైల్స్ కి దగ్గరవుతున్న తనకి తన ఆలోచనలో మార్పు వస్తున్నప్పటికీ, ఆ రోజు ఆనందంగా నిద్రలేచినప్పటికీ ఆ ముందు రోజు తను చేయకూడని పని చేసింది అని తనకి గుర్తు రావడంతో మళ్ళీ ఎలాగైనా అక్కడి నుంచి బయటపడాలి అన్నట్టుగా చాలా ఫ్రస్ట్రేటింగ్ గా బిహేవ్ చేయడం మొదలు పెడుతుంది. అదే టైంలో నైల్స్ వలన ఆ గుహలోకి వెళ్లి నైల్స్ కి ఎనిమిగా మారిన రాయ్ అక్కడికి వస్తాడు. నైల్స్ కి రాయ్ నుంచి హెల్ప్ చేస్తున్నాను అన్నట్టుగా సారా రాయ్ ని ఇంజ్యూర్ చేయడంతో అలా చేయొద్దని, ఒకవేళ చనిపోయి మనం అదే రోజు మళ్లీ తిరిగి వస్తున్నప్పటికీ మనకి జరిగే పరిస్థితుల వలన మనకి ఎదురయ్యే బాధ మాత్రం నిజమేనని, అది మన వలన వేరే వాళ్ళకి ఎలాంటి పరిస్థితుల్లో కల్పించకూడదు అంటూ నైల్స్ సారాపై కోప్పడతాడు. వాళ్ళిద్దరి మధ్య మాట పెరగడంతో నైల్స్ అంతకు ముందు సారాతో చెప్పినట్టుగా కాకుండా తను అప్పటికే ఆ రోజుని కొన్ని వేలు లేదా లక్షల సార్లు బ్రతికి ఉండడంతో అంతకు ముందే తను సారాకి చాలా సార్లు దగ్గరయ్యానని చెప్పేస్తాడు. దాంతో నైల్స్ అప్పటి వరకు తనకి అబద్ధం చెప్పాడు అని రియలైజ్ అయిన సారా అక్కడి నుంచి ఎలాగైనా ఎస్కేప్ అవ్వాలి అన్నట్టు తనకి తాను సూసైడ్ చేసుకుని ఆ డేని రీసెట్ చేసి అప్పటి నుంచి నైల్స్ కి కనపడడం మానేస్తుంది. ఆ తర్వాత రోజు నుంచి సారా కోసం వెతికి నైల్స్ అప్పటి వరకు ఒక నెవర్ ఎండింగ్ లూప్ లా అదే రోజు చాలా సార్లు బ్రతికిన తనకి అనుకోకుండా తనకి తోడుగా ఆ లూప్ లోనే బ్రతికే జీవితంలో తనతో పాటు తనతో కలిసి కొంతకాలం ప్రయాణించిన సారాకి తను దగ్గరయ్యాననే కాకుండా నిజానికి తను సారాని ప్రేమిస్తున్నాడు అని రియలైజ్ అవుతాడు. చాలా కాలంగా అదే లూప్ లో స్టక్ అయిపోయి మిగతా ప్రపంచంతో తనకి సంబంధం లేదు అన్నట్టుగా ఏదేమైపోయినా తన పాటికి తాను తిని తాగి ఎప్పటికీ ఏజ్ అవ్వకుండా అదే జీవితాన్ని అదే రోజు మళ్లీ గడుపుతూ ఎలాగోలా బ్రతికేద్దాంలే అన్నట్టుగా ఉన్న నైల్స్ కి సారా వలన ప్రేమ పరిచయమై అది అందినట్టే అంది కనుమరుగైపోవడంతో ఏం చేయాలో తోచక విషాదంలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. అదే టైంలో సారా అక్కడి నుంచి ఎందుకు ఎస్కేప్ అవడానికి ప్రయత్నిస్తుందో నైల్స్ కి అర్థమవుతుంది. మనకి మూవీ మొదటి లూప్ లో చూపించినప్పుడు సారాతో నైల్స్ మాట్లాడుతున్నప్పుడు తన పర్ఫ్యూమ్ బాగుందని నైల్స్ అంటే అది తన సిస్టర్ కొనిచ్చింది అని సారా చెప్తుంది. సారా తనకి కనపడకుండా పోయిన చాలా కాలం తర్వాత పెళ్లి కొడుకు రూమ్ లోకి వెళ్లిన నైల్స్ కి వాడి బెడ్ మీద ఉన్న పిల్లోపై సారా పర్ఫ్యూమ్ స్మెల్ తెలుస్తుంది. అంటే నవంబర్ 9 ఆ రోజు తనకి టాలాతో పెళ్ళవుతుంటే అంతకు ముందు రోజు రాత్రి తను టాలా సిస్టర్ అయిన సారాతో నైట్ ని స్పెండ్ చేశాడు అని నైల్స్ రియలైజ్ అవుతాడు. అదే విషయాన్ని టాలాకి చెప్తూ ఏబ్ ని కన్ఫ్రంట్ చేసి తన ఫ్రస్ట్రేషన్ తీర్చుకున్నప్పటికీ యథావిధిగానే ఆ రోజు రీసెట్ అయిపోతుంది. కట్ చేస్తే అదే రోజు మళ్లీ రీసెట్ అవడంతో తాపీగా తన రూమ్ లో నిద్రలేచిన నైల్స్ దగ్గరికి సారా వస్తుంది. ఇంతకాలం కనపడకుండా ఏమైపోయావు, నేను నిన్ను మిస్ అయ్యాను అని నైల్స్ అంటే, నువ్విలా తాగి తందనాలాడుతూ ప్రపంచంతో నాకు సంబంధం లేదు అన్నట్టుగా బ్రతికేస్తుంటే నేను ఇక్కడి నుంచి ఎస్కేప్ అవడానికి కావాల్సిన మార్గాన్ని వెతికాను అంటూ నైల్స్ కి చెప్తుంది. అంటే మళ్ళీ యాక్ట్ ఆఫ్ సెల్ఫ్లెస్నెస్ లాంటిదేమన్నా పట్టుకున్నావా అని నైల్స్ అడుగుతాడు. లేదు మనకున్న ఈ ప్రాబ్లం కి ఈసారి నేను సైంటిఫిక్ గా అప్రోచ్ అయ్యాను, క్వాంటమ్ ఫిజిక్స్ నేర్చుకున్నాను అని ఎగ్జైటింగ్ గా ఆ లూప్ లో నుంచి ఎలా బయటపడొచ్చో తన దగ్గరున్న ప్లాన్ ని చెప్తుంది. ఎర్త్ క్వేక్ ఎనామలీ వలన క్రియేట్ అయిన ఆ గుహలోకి వెళ్ళినప్పుడు నెవర్ ఎండింగ్ లూప్ లో రిపీట్ అయ్యే ఈ డే ఉన్న ఒక ఎనర్జీ బాక్స్ లాంటి దాంట్లో మనం ట్రాప్ అయిపోయాం. ఈ బాక్స్ లో నుంచి ఎస్కేప్ అవడానికి మనల్ని మనం పేల్ చేసుకోవాలి. అది కూడా ఆ గుహ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మనం లోపలికి లాక్కు వెళ్లబడే 3.2 సెకండ్స్ గ్యాప్ లోనే. కానీ అలా చేసిన తర్వాత నిజంగా బయటపడతామా లేదా కంప్లీట్ గా పైకి పోతామా అనేది మాత్రం నాకు తెలియదు అని సారా నైల్స్ తో చెప్తుంది. అసలు నా జీవితంలో ఏం జరుగుతుందో నాకే తెలియట్లేదు అంటూ తలబాదుకుంటూ తాగుతూ ఉండే సారా శాస్త్రవేత్తలను కూడా సందిగ్ధంలో పడేసే క్వాంటమ్ ఫిజిక్స్ కి సంబంధించిన క్వాంటమ్ డీకోహరెన్స్, మల్టీవర్స్ టన్నెలింగ్, క్వాంటమ్ ఫీల్డ్ థియరీ లాంటి వాటిపై పట్టు సాధిస్తుంది. అది కూడా రీసెట్ అయిన ప్రతిరోజు ఒక డైనర్ లోకి వెళ్లి అక్కడ దొరికే వైఫై కి కనెక్ట్ అయి టెడ్ టాక్స్, యూట్యూబ్ లో దొరికే వీడియోస్, MIT ఓపెన్ కోర్స్ లాంటివి ఎన్నో చూస్తూ, అందుకే అంటారేమో వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే అని. అక్కడి నుంచి ఎప్పుడెప్పుడు బయటపడదామా అని ఎదురు చూస్తున్న తను తన దగ్గరున్న ప్లాన్ ని నైల్స్ కి చెప్తే సారా అక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోదాం అనుకుంటుందో నైల్స్ కి తెలుసని, కానీ బయటికి వెళ్లి ఏం చేస్తాం, ఎప్పటికైనా ఇలాగే ఉండిపోతూ నీతో కలిసి ఇదే రోజుని ఇక్కడే గడిపేయాలని నాకుంది అంటూ నైల్స్ అక్కడి నుంచి బయటికి వెళ్ళొద్దు అని సారాకి నచ్చ చెప్పాలనుకుంటాడు. కానీ సారా మాత్రం నువ్వు కావాలంటే ఇక్కడే చావు, నేను పోతాను అంటూ వెళ్ళిపోవడానికి
సిద్ధపడుతుంది. అప్పటి వరకు తన ఫ్యామిలీ తనను ఎంతో బాగా చూసుకున్నప్పటికీ నాకు ఈ ప్రపంచంతో సంబంధం లేదు అన్నట్టుగా బ్రతికేసిన సారా తను చేయబోతున్న ఎక్స్పెరిమెంట్ వలన తను ఎక్కడికి వెళ్తుందో తనకి తెలియదు కాబట్టి ఆ రోజు తన ఫ్యామిలీకి దగ్గరవుతూ అదే రోజు మధ్యాహ్నం పెళ్లైన తన సిస్టర్ కి రాత్రిపూట విందులో మంచి సలహాలు సూచనలు ఇస్తూ ఎమోషనల్ అవుతుంది. తర్వాత తన సిస్టర్ అయిన టాలాకి హస్బెండ్ గా మారిన ఏబ్ తో నువ్వు రాత్రి నాతో పెట్టుకున్న పత్యాపారాలేమీ ఇంకెప్పుడు పెట్టుకోకు అని వార్న్ చేస్తుంది. అలాగే రాయ్ కి కూడా కాల్ చేసి తను చిక్కుకున్న ఆ లూప్ లో నుంచి బయటపడడానికి తను ఏం చేయబోతుందో వివరించి చెప్తుంది. ఇంకా తను అనుకుంటున్నట్టుగానే తనని తాను పేల్ చేసుకుని ఆ లూప్ లో నుంచి బయటపడడానికి అన్నట్టు తను డిజైన్ చేసిన C4 ఎక్స్ప్లోజివ్స్ ని తనకి చుట్టుకుని ఆ గుహలోకి వెళ్తూ ఉండగా మొదట తనతో రాను అని చెప్పిన నైల్స్ తనని వెతుక్కుంటూ అక్కడికి చేరుకుని ఆ తర్వాత ఏం జరిగినా తను సారాతోనే ఉండాలనుకుంటున్నాను అని సారాని కన్విన్స్ చేసి తనతో పాటు కలిసి ఆ లూప్ నుంచి ఎస్కేప్ అవడానికి అన్నట్టుగా సారా ప్లాన్ లో భాగమవుతూ ఆ గుహలోకి వెళ్తాడు. వాళ్ళిద్దరూ ఒకరికి ఒకరు దగ్గరవుతూ ఆ గుహలోకి లాగివేయబడుతున్న 3.2 సెకండ్ డ్యూరేషన్ లో సారా ప్లాన్ చేసినట్టుగానే వాళ్ళిద్దరిని పేల్చేస్తుంది. కట్ చేస్తే అది నవంబర్ 10th. అదే పామ్ స్ప్రింగ్స్ లో ఖాళీగా ఉన్న నైబర్స్ హౌస్ పూల్ దగ్గరికి వెళ్లి ఆ లూప్ నుంచి బయటపడిన వాళ్ళిద్దరూ తర్వాత ఏం చేయాలనుకుంటున్నారా అని ఆలోచిస్తూ రిలాక్స్ అవుతూ ఉంటారు. వెకేషన్ కి వెళ్లిన ఆ హౌస్ ఓనర్స్ తిరిగొచ్చి ఎవర్రా మీరు మా పూల్లో ఏం చేస్తున్నారు అన్నట్టుగా చూస్తూ ఉంటే కొన్ని సంవత్సరాలుగా అదే లూప్ లో ట్రాప్ అయిపోయిన వాళ్ళిద్దరూ బయటపడడంతో వాళ్ళ జీవితం వాళ్ళకి తిరిగి వచ్చింది అన్న ఆనందంలో నైల్స్ అండ్ సారా ఉంటారు. కట్ చేస్తే అదే లూప్ లో ఇంకా చిక్కుకుపోయి ఉన్న రాయ్ సారా పెట్టిన మెసేజ్ ని అందుకోవడంతో ఆ రోజు పెళ్లికి వస్తాడు. రాయ్ చిక్కుకుపోయి ఉన్న అదే లూప్ లో ఉన్న నైల్స్ వర్షన్ ని కలిసిన రాయ్ సారా నా కోసం పంపించిన మెసేజ్ నాకు దొరికింది, అసలు ఏం చేస్తున్నారు మీరు అని అడిగితే అప్పటి వరకు లూప్ లో చిక్కుకుపోయి ఉన్న నైల్స్ ఆల్రెడీ బయటికి వెళ్లిపోవడంతో ఆ రోజు రాత్రిని మొదటిసారిగా ఎక్స్పీరియన్స్ చేస్తున్న అక్కడున్న నైల్స్ రాయ్ ఎవరో తెలియదు అన్నట్టుగా బిహేవ్ చేస్తాడు. దాంతో సారా తనకి చెప్పినట్టుగా తను చేసిన ప్రయత్నం వర్కౌట్ అయింది అని రాయ్ రియలైజ్ అవుతాడు. అక్కడితో అయితే మూవీ ఆగిపోతుంది. కానీ మనోడు ఇప్పుడు ఆ లూప్ నుంచి ఎలా బయటపడాలో రియలైజ్ అయ్యాడు కాబట్టి అసలు తనని ఆ లూప్ లో చిక్కుకునేలా చేసిన నైల్స్ అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు కాబట్టి అక్కడికి కొత్తగా వచ్చిన తన ఆల్టర్నేట్ వర్షన్ అయిన నైల్స్ ని రాయ్ ఎస్కేప్ అవడానికి ముందు ఆ గుహలోకి తీసుకువెళ్లి లూప్ లో ట్రాప్ అయిపోయేలా చేస్తే ఏంటి పరిస్థితి? రాయ్ అలా చేస్తాడని మనకైతే చూపించలేదు. ఒకవేళ అలా చేసే అవకాశం ఉందని మీకు అనిపిస్తే కింద కామెంట్స్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అప్పటి వరకు టేక్ కేర్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.